హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలామంది నన్ను అడిగారండి కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేస్తారని. సో వాళ్ళందరి కోసం అనమాట. ఈ కాలా జామున్ అనేది ఏమీ లేదండి, చాలా చాలా సింపుల్ వేలో మనం ఇంట్లో చాలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఈ రెసిపీ అనేది కొంచెం మెజరింగ్స్ చూసుకుంటూ కొంచెం పేషెన్సీగా, అంటే ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా చేసుకుంటే మాత్రం కాలా జామున్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. సో దీనికోసం ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 3 కప్పుల వరకు పంచదార, అంటే స్వీట్ అనేది ఇంకా మీ ఇష్టం అండి. దీనికి షుగర్ సిరప్కి మాత్రం మెజరింగ్స్ అనేవి ఏమి ఉండవు, కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ 3 కప్పుల పంచదార వేస్తున్నాను. ఒక 2 కప్పుల వాటర్ వేయాలి. ఎందుకంటే ఇది మరీ అసలు అంటే థిక్‌గా అట్లా షుగర్ సిరప్పే చేయాలన్నమాట. మనం గులాబ్ జామ్‌కి ఎలా చేస్తామో జస్ట్ ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఒక బాయిల్ వచ్చినంత వరకు ఎలా చేసుకుంటామో అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుందండి. కాకపోతే అది మామూలు జామున్, ఇది కాలా జామున్, అంతేగాని వేరే వేరియేషన్ అంటే ఏముండదనమాట. సో చూడండి, ఇలాగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఆ తర్వాత ఒక బాయిల్ రావాలి. అయితే ఇది మెల్ట్ అవుతున్న టైంలోనే మనం దీంట్లోకి ఇలైచీ పొడి కానీ లేదంటే 3 యాలకులు దంచుకొని వేసుకోండి. ఆ తర్వాత రోజ్ సిరప్ ఉంటది కదండీ, మనకి రోజ్ వాటర్ అంటారు. రోజ్ వాటర్ కూడా ఒక టేబుల్ స్పూను, ఒక టీ స్పూను వేసుకోండి. అది కూడా మీ టేస్ట్‌కి, అంటే మీకు ఇష్టపడితే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అన్నమాట కంప్లీట్‌గా. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే కుంకుమ పువ్వు గనక ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చనమాట. ఇలా చక్కగా మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఒక బాయిల్ వచ్చినంత వరకు మనం దీన్ని కలుపుతూ మనం ఒక షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో లో ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ జామున్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. అక్కడే అసలు మెయిన్ ఉంటది. అయితే ఇది చూడండి, ఇది మొత్తం మనకి చక్కగా మెల్ట్ అయిపోయింది, బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ ఇది చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, మనం జామున్స్ ప్రిపేర్ చేసిన వెంటనే దీంట్లో వేసేసుకుంటే చక్కగా ఇది చల్లారిన తర్వాత మనం ఒక బౌల్‌లో తీసుకొని అప్పుడు దాంట్లోకి వేసుకుంటే మన జామున్స్ అనేవి బాగా సోక్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూడండి, జామున్ చేయడానికి నేనిక్కడ కోవా, పచ్చి కోవా దొరుకుతుంది కదండీ, అదొక 150 గ్రాములు. ఆ తర్వాత పన్నీరు నేను మెజరింగ్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, ఆ తర్వాత షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ ఎందుకోసం వేస్తామంటే యాక్చువల్‌గా షుగర్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం. కానీ ఈ పౌడర్ ఎందుకేస్తారంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ అట్లనే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే అది కలర్ రావటానికనమాట. మనకి మనం ఎలా చేస్తాం, మన జామున్స్ అనేవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లో ఉంటాయి గదా! ఇది కంప్లీట్‌గా బ్లాక్ కలర్‌లో రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం షుగర్ పౌడర్ ఏస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూయించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లో వన్ బై వన్ వేసుకుంటూ బాగా మెత్తగా మ్యాష్ చేయాలండి. ఎంత బాగా అంటే అసలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా, మనం జామున్స్ ప్రిపేర్ చేస్తే ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉన్నంత సాఫ్ట్‌గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి మావాని మెదపాలి. ఆ తర్వాత ఒకసారి పన్నీర్‌ని మెదిపేసి చాలా చక్కగా మెత్తగా అయినంత వరకు మెదిపి, ఆ తర్వాత మనం బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్, ఈ పంచదార పొడి వన్ బై వన్ వేసుకుంటూ మొత్తాన్ని బాగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం ఒక పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో చూడండి, నేను ఇక్కడ వన్ బై వన్ వేసుకుంటూ బాగా మ్యాష్ చేస్తున్నాను. చాలా మెత్తగా చాలా సాఫ్ట్‌గా ఉండాలనమాట. సో చూడండి, ఇట్లా వేళ్ళు పెడుతుంటే సాఫ్ట్‌గా ఉంది కదా, అంత సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు మనం అంటే ఇంకా ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటూ, అదే మనం బేకింగ్ సోడా అవన్నీ వేయాలి కదండీ, మొత్తం వేసుకుంటూ కూడా మంచిగా బాగా మెదుపుకుంటూ ఒక మెత్తని డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వీటిని జామున్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి. ఎక్కువ, తక్కువ, అంటే పెద్దది, చిన్నది లేదా మీడియం సైజ్ ఇంకా మీ ఇష్టం అనమాట. సో మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటే అలా ప్రిపేర్ అవుతుంది. కానీ చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతుందండి. మనం యాజ్ ఇట్ ఈస్‌గా మనకి స్వీట్ షాప్స్‌లో అయితే ఎలా అయితే దొరుకుతుందో అలానే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి.
ఇదేంటంటే కొన్ని రెసిపీస్ మనం ఏమనుకుంటామంటే, ఇది స్వీట్ షాప్‌లోనే వాళ్ళకే బాగొస్తాయి, మనకు కుదరదు అని అనుకుంటాము. కానీ అలా ఏమి లేదండి. మనం పర్ఫెక్ట్‌గా వన్ బై వన్ ఏసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగొస్తాయన్నమాట. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఒక పిండి ముద్ద తయారవుతుంది గదండీ! ఇప్పుడు మనం దీన్ని బాల్స్‌లా చుట్టుకోవాలి. జామున్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం చూడండి ఎక్కడ గూడా క్రాక్స్ రావట్లేదు. అలా ఉండాలి మన పిండి. ఇలా మొత్తం జామున్స్‌ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఫస్టు ఎక్కువ హీట్ అయిపోకూడదండి. కొంచెం నార్మల్ హీట్ వచ్చినప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క జామున్ని వేయాలి. అలా వేస్తేనే దీనికి పర్ఫెక్ట్ షేపు, స్ట్రక్చరు, కలరు 3 కూడా ఖచ్చితంగా వస్తాయండి. సో, ఇలా చూడండి ఇక్కడ కొంచెం వేడయిన తర్వాత వన్ బై వేసుకుంటూ వేసిన తర్వాత మనం ఇలా కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి రౌండ్ కూడా ఈక్వల్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇట్లా కలుపుతూ ఉంటే గనక ఈక్వల్ కలర్ వస్తది. లేదంటే ఒక సైడ్ నల్లగా అయిపోతుంది. ఒక సైడు కొంచెం లైట్ కలర్ అలా ఉంటుంది. అలా కాకుండా వేసిన తర్వాత కొంచెం ఇలా కిందకి పైకి అంటూ ఉంటే మొత్తం ఈవెన్ కలర్ వస్తదనమాట. సో, చూడండి ఇలా కానీ లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంటేనే మీకు లోపలంతా ఉడికి పైన స్ట్రక్చర్ కానీ, లోపల ఉడకటం కానీ, కలర్ గానీ వస్తుందనమాట. సో, చూడండి సైజు మనం పెరిగింది. ఇక్కడ కొంచెం ఆయిల్‌లో కొంచెం హీట్ అయిన తర్వాత పెరుగుతుందనమాట. సో, ఈ ఫస్ట్ వేసిన దానికి డిఫరెన్స్ చూడండి. చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఇవి వేగిన తర్వాత చూడండి ఇవి గూడా పెరిగాయన్నమాట. ఇలా మనం చేసిన జామున్ కంటే కూడా కొంచెం పెద్దగానే అవుతాయన్నమాట గులాబ్ జామ్స్ అనేవి. ఇలా మొత్తం వన్ బై వన్ ఏసుకుంటూ మొత్తం కూడా మనం చక్కగా జామున్స్‌ని చూడండి కలర్ చేంజ్ అయ్యింది. ఇంకా కొంచెం డార్క్ కలర్ రావాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది కాలా జామున్. సో, మనం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఈవెన్ కలర్ వచ్చి రావటానికి మొత్తం కూడా కలుపుకుంటూ మనం జామున్ చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని తీసేయొచ్చు. చాలా చాలా సాఫ్ట్‌గా అసల నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంతగా చాలా బాగా వస్తాయన్నమాట. సో, ఇలా మంచి కలరు కాలా జామున్ అంటే బ్లాక్ అయినంత వరకు అలా ఉంచేసి చక్కగా నూనెలో నుంచి తీసేసి వేరొక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంక మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఎన్నైతే మనం జామున్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ జామున్స్ ఇక్కడ మనం వేయించేటప్పుడే మనకు కొంచెం టైమ్ టేకింగ్ అండి. అంటే కొంచెం పేషెన్సీగా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే గనక పర్ఫెక్ట్‌గా మనకి జామున్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో, ఇక్కడ చూడండి మనం ఒక బౌల్‌లోకి షుగర్ సిరప్‌ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జామున్స్‌ని ఈ షుగర్ సిరప్‌లో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచామనుకోండి, ఆ షుగర్ సిరప్ అంతా కూడా మంచిగా సోక్ అయ్యి అసలు తింటుంటే చాలా బావుంటాయనమాట. పర్ఫెక్ట్ అసలు మీకు జ్యూస్ కావాలనుకుంటే జ్యూస్ తీసుకెళ్ళి లేదు మాకు సాలిడ్ పీస్ కావాలనుకుంటే ఇలా జ్యూస్‌లో నుంచి తీసి పక్కన పెట్టేయాలి. సో, చూసారా గులాబ్ జామ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయాయో చాలా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలంటే మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.